అయితే ఉగాది పండగ రోజున చేయకూడనటువంటి పనులు అంటే ఏం చెప్తారమ్మా? చెయ్యకూడని పనులు అంటే సత్సాంప్రదాయం అంటేనే మంచి మంచి కానిది ఏదైతే ఉందో అది చెడు. చెడు పనులు ఏవి చేయకూడదు. ముఖ్యంగా అబద్ధాలు ఆడకూడదు, కొట్టడం తిట్టడం ఇలాంటి పనులు చేయకూడదు, నేర ప్రవృత్తి కలిగిన పనులు చేయకూడదు, మద్యము మాంసము ఇలా మత్తు కలిగించేటటువంటి విషయాలు ఇలాంటివి కూడా ఆహారం తీసుకోకూడదు. అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. తర్వాత అంగటి నుంచి తప్పనిసరిగా పసుపు కుంకుమ బెల్లం ఇటువంటివి కొనుక్కొని తెచ్చుకోవడం. ఉప్పును ఒకటి కొని తెచ్చుకుంటే సౌభాగ్యం లక్ష్మీ సంపద కలుగుతుందంటారండి. అందుకని శుభమైన రోజున ఎప్పుడు కూడా మనం ఉప్పు కొని తెచ్చుకుంటే కళ్ళుప్పు అంటే మెత్తని సాల్ట్ అది కాకుండా కళ్ళుప్పు కొని తెచ్చుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్తారు. అంటే ఉగాది నాడు తప్పనిసరిగా మనం కొనవలసింది ఏంటంటే ముందుగా పసుపు కొనాలి. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, శుభమైనది. మన ఇంట్లో మన హిందూ ధర్మంలో పసుపు కొన్న ప్రాముఖ్యత చాలా విశేషమైనది. ఏ పని ప్రారంభించినా మనం పసుపుతోటే ప్రారంభిస్తాం. అందుచేత పసుపుని ముందుగా కొనాలి అని చెప్తారు. పసుపుని కొన్న తర్వాత తీపి ఏదైనా కొనాలి. తీపి బెల్లం, కొత్త బెల్లం ముందు రోజునే అన్నీ కొని తెచ్చేసుకుని ఇంట్లో ఏ చింతపండు ఉంటే ఆ చింతపండు ఏది ఉంటే దాంతో మనం పచ్చడి చేసుకోవడం కాదండి. ఎందుకంటే కొత్తగా వస్తుంది మార్కెట్లోకి పంట, కొత్త పంట మార్కెట్లోకి రావడం అంటే చింతకాయలు ఎండిపోయి పండు తయారవుతుంది, కొత్త పండు. చెరుకు రసం నుంచి కొత్తగా బెల్లం తయారవుతుంది. వేప చెట్టు నుంచి అప్పుడే ఫ్రెష్గా పోత వస్తుంది. ఇవన్నీ మనం అంగడికి వెళ్ళి కొని తెచ్చుకోవడం అనేది ఎంతో శుభం అనమాట. అది ఇంకా పాడు పనులు ఏవి చేయకుండా ఆ రోజంతా కూడా విద్యార్థులు ఉన్నారనుకోండి చక్కగా పూజ అది చేసుకుని ఒక పుస్తకం తీసి శుభ్రంగా చదువుకుంటే వాళ్ళకి విద్యలో మంచి మార్కులు వస్తాయి అంటారు. దానం చేయడం గొప్పది. ధర్మం అంటే ఏంటి? అవినీతి పనులు ఏవి చేయకుండా మన నడవడికి ధర్మంగా ఉంచుకోవాలి. మనకు ఉన్నలో ఉన్నంత నువ్వు 10 రూపాయలు 100 రూపాయలు నీకు ఎంతో కొంత ఆ రోజు నువ్వు దానం చేస్తే మామూలుగా ఉట్టప్పుడు నువ్వు చేసిన దానికన్నా ఆ రోజు చేసిన దానం ఎంతో విలువనిస్తుంది, ఎంతో విలువలు మనకు పెంచుతుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే అన్నదానం, వస్త్రదానం ఇటువంటివి కూడా మనం ఎంతో మంచిదండి. తర్వాత చిరిగిపోయిన బట్టలు, గోళ్ళు కత్తిరించుకోవడాలు, జుట్టు కత్తిరించుకోవడాలు, గడ్డం గీసుకోవడాలు ఇలాంటి అశుభమైన పనులు ఏవి కూడా చేయకూడదు. ఎందుకంటే శుభకరమైన రోజు మనం మొట్టమొదటి ప్రారంభం రోజునే మనం పాడు పనులు చేస్తే జీవితం అంతా పాడే కదా. మొదటి రోజు మనం ఏ పని చేసినా కూడా మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సంవత్సరం అంతా కూడా నీకు మంచిగా ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు. మన పెద్దలు ఏం చెప్పారో అదే మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోతే అదే పండుగ అండి. వాళ్ళు మన పెద్దలు చెప్పిందని కాదు అని మనం ఏం పని చేసినా అది ఖచ్చితంగా చెడే అవుతుంది. లేదా మా అమ్మ నాన్న మాకు నేర్పింది ఏంటంటే ఈ సనాతన సాంప్రదాయాన్ని పాటించమనే చెప్పారు. అంచేత ఈ రోజుకి అదే పాటించగలుగుతున్నాం. మీరైనా నేనైనా కూడా మన పెద్దలు చెప్పిన దాన్ని. చేయకూడని పనులు అంటే రోడ్డు మీకు వెళ్ళి రోజు రకరకాలుగా పాడు పనులకి అవకాశాలు దొరుకుతున్నాయి. కనీసం ఈ ఒక్కరోజునైనా మనం నియంత్రించగలిగితే చాలా వరకు మంచి జరుగుతుంది. సో ఈ పండుగ రోజు ఈ ఆరోగ్య సూత్రాలు కూడా ఇందులో ఉన్నాయి, వీటిని తీసుకోవడం ద్వారా. సాంప్రదాయంలో ఏ పండుగ తీసుకోండి, ఏ ఆచారం తీసుకోండి సార్, అందులో ఖచ్చితంగా ఇన్క్లూడింగ్ ఇన్ హెల్త్. ఎందుకంటే చేదు మన ఆహారానికి ఎంతో మంచిదండి. తీపి ఎక్కువ తినకూడదు, చేదు తినాలంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తాం పొద్దున్నే లేచి. సన్ రైజ్ ఎంతో మంచిది, సన్సెట్ కన్నా సన్ రైజ్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. డి విటమిన్ మన బాడీకి పుష్కలంగా దొరుకుతుంది. అందుచేత ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయమని పెద్దలు చెప్తారు. మీరు ఏ పండగ తీసుకోండి, ఆ పండగ ఆచారం సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ రోజు ఖచ్చితంగా ఈ పండగ నాడు ఇవి తినాలి, ఈ పండుగకి ఈ వస్తువులే తినాలి అని మనకు నిర్దేశించబడి ఉంటాయండి. ఏ పండుగ వచ్చినా కూడా. ఇప్పుడు ఉగాది పండుగ వచ్చింది చేస్తున్నాం, వసంత మాసం, రేపు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి రోజున ఎంత ప్రత్యేక పానకం తాగుతాం. ఆ రోజు మిరియాలు బెల్లం ఇవన్నీ వేసి యాలకులు ఇవన్నీ పానకం తాగుతాం. అంటే ఆ పానకం తాగిన లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కొట్టేస్తుంది. ఇలా మనకి ఏ పండగ తీసుకోండి, ఆ పండగ నాడు మనం భుజించే ఆహారంలో ఖచ్చితంగా ఆరోగ్య సూత్రం అందులో దాగే ఉంటుంది సార్. అదే మన హిందూ మతంలో ఉండే గొప్పతనం అది. అందుకని మన పెద్దవాళ్ళు వీళ్ళు ఏది పడితే తినేస్తే ఆరోగ్యాలు పాడైపోతాయని ముందే అన్ని జాగ్రత్తలతో కూడి మనకి దీన్ని ఒక ఫార్ములా తయారు చేస్తారు. సిస్టమ్ అండి, పక్కా హిందూ సిస్టమ్ సాంప్రదాయం అనుకుంటా చాలా మంది ఎగతాళి చేస్తారు. కానీ తరిచి మీరు ఆలోచించి చూస్తే మనం కరోనా ఎదుర్కొన్నాం. మన సాంప్రదాయాన్ని అన్ని దేశాలు పొగిడేయండి. మన వాళ్ళు ఎవరైనా వస్తే దండం పెట్టమన్నారు. ఇంట్లోకి ఎవరైనా వస్తే ఇప్పుడంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో కాళ్ళు కడుకుంటున్నాం. ఒకప్పుడు అలా కాదు, వాకెట్లో నీళ్లు పెట్టేవారు. ఇంటికి చుట్టూ ఎవరైనా వస్తే కాళ్ళు కడుకుందుకు నీళ్లు ఇచ్చేవారు. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కున్నాక లోపలికి వచ్చేవారు.
దానివల్ల మనం ఎంత పెద్ద రోగాన్ని తరిమి కొట్టగలిగాం సునాయాసంగా. అవును. అంటే మన సాంప్రదాయం ఎంత గొప్పది అని చెప్పడానికి ఒక కరోనా చాలు. అంటే మన సాంప్రదాయాన్ని మనం పాటించుకుంటే ఆరోగ్యంలోనే బాగుంటాం, మన పెద్దలు చెప్పిన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చాలా సంతోషం సార్.